అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మా మామయ్య గారు మంచి నాటుకోడి తీసుకొచ్చారు. దాన్ని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు కొట్టించేసి తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మా అత్తమ్మతో మంచి నాటుకోడి పులుసు పెట్టించుకుందాం. ఘాటుగా రాగి సంగటిలోకైనా గారెల్లోకైనా అన్నానికైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా నాటుకోడి పులుసు పెట్టించేసుకుందాం. వచ్చేయండి. అత్తమ్మ, మామయ్య నాటుకోడి తీసుకొచ్చారు చిన్న ముక్కలు కట్ చేయించి. ఏం చేద్దాం? పులుసు పెట్టుకుందామా? మంచిగా నాటుకోడి పులుసు అయితేనే బాగుంటది. పులుసు చేద్దాం మరి. అంటే మసాలా అన్ని రెడీ చేసుకుందామా? మరి అన్ని రెడీ చేసుకున్నాము. మరి ఇందులో ఏం చేసుకుందాము తినడానికి? నేను రాగి సంగటి చేస్తాను, మీరు పులుసు పెట్టేయండి. నేను రాగి సంగటికి రెడీ చేస్తా. నాటుకోడి పులుసు చాలా బాగా మంచిగా చేస్తాను నేను. సరే, ఈరోజు నాటుకోడి పులుసు పెడతానా. ఈ నాటుకోడి పులుసు మా అబ్బాయికి చాలా ఇష్టం. నాటుకోడి పులుసు పెడితే అయితే ఈరోజు ఎట్లా చేస్తానో, ఇది కేజీ కూర. దీనికి కావాల్సినవన్నీ కూడా ఎంత వేయాలో వేసేటప్పుడు చూపిస్తా. రండి చేద్దాం. వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. కూరకు సరిపడా, ఎందుకంటే నాటుకోడికి కొంచెం గిన్నె పెద్దగా ఉండాలి. ఇది ఉడకటం టైం పట్టిద్ది. దానికి ఎంత కావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా చూపిస్తా. గిన్నె ఏడొచ్చింది. 2 పావులు నూనె పోసుకుందాం. నూనె ఏడొచ్చింది. ముందుగా పోపు గింజలు కొన్ని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 దాచిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు. ఇప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు కోసి పెట్టిన ఉల్లిగడ్డలు, ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ రావాలంటే 2 ఉల్లిగడ్డలు కోసుకోవాలి, ఒకటి సరిపోదు. నాటుకోడి పులుసు మంచిగా చిక్కగా రావాలంటే ఇవన్నీ ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా చూసి వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన కూర ఇక్కడ పెట్టుకున్నా కదా, ఈ కూర, ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా తాలింపు గింజలు, పచ్చిమిర్చి అన్నీ వేసి తాలింపులు వేసిన కదా, ఈ పచ్చి కూరనే ఈ తాలింపులో ఏమీ కారం ఉప్పు పట్టికుండా పచ్చి కూర ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ పట్టిస్తే నాటుకోడి ముక్కలు ఉడకవు, ఇవి చాలా గట్టిగా ఉంటాయి. అందుకని నూనెలో ఉడకబెట్టుకోవాలి. నూనె పాటు కొంచెం ఒక లోట నీళ్ళు పోసి చూపిస్తానండి. తాలింపులోనే ఈ ముక్కలు ఇట్లా వేసుకొని అంతా శుభ్రంగా కలిదిప్పుకొని వచ్చేపు ఉడకబెట్టాలి దీన్ని. ఈ నాటుకోడి చాలా మందిని కుక్కర్లో కూడా పెడతారు, కానీ కుక్కర్లో పెడితే ఏముంది, అంత మంచిగా రుచి రాదు కూర. సట్లో నూనెలో ఉడకబెట్టుకొని కొన్ని ఎసరు పోసుకొని ఉడకబెట్టుకుని అదంతా దగ్గరకు వచ్చినాక అన్ని మసాలాలు వేసుకోవాలి కూరలో. ఇప్పుడు తాలింపులో వేసిన కదా కూర, ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఎసరంతా దగ్గరకు వచ్చిందాక ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా పోతా, ఇంకొక లోటా సగం పోతా. లోటా పోసినగా సగం ఆ ఎసరంతా దగ్గరకు వచ్చిందాక ఐలో పెట్టుకొని దగ్గరకు వచ్చిందాక ఉడకబెట్టుకోవాలి. అప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఎసరంతా చాలా వరకు ఉడికింది, అంతా ఇనికిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు కూడా ఉడకాలి కదా. మరి ఉడికినాకైతే టమాటా ముక్కలు బాగోవు. 2 టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకొని ఇట్లా సగం ఉడికినాక ఇట్లా టమాటా ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకు మంచిగా సువాసన వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అదంతా దగ్గరకు వచ్చినాక ఇప్పుడు మసాలా పట్టించుకుందాం. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకనిద్దాం. ఎసరంతా మంచిగా దగ్గరకు వచ్చింది. ముక్కలు తేలి పైకి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాను నేను. చెంచా పసుపు, అల్లం పేస్టు సరిపోయి అంత వేసుకుంటేనే బాగుంటుంది. ఇది నాటుకోడి కదా, కొంచెం ఎక్కువే వేసుకోవాలి అన్నీ. కారం 2 చెంచాలు. తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే నాటుకోడి ఘాటుగానే ఉండాలి. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా అంతా కలిదిప్పుకున్నా. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టిద్ది మంచిగా. ఫస్టే అంతా కలిపి పెట్టుకుంటే నాటుకోడి చికెన్ అసలు ఉడకదు, ఇక ముక్క ఉడకదు. కుక్కర్లో పెట్టుకుంటారు, అందుకే కుక్కర్లో పెట్టుకుంటే ఇట్లా చిక్కదనం రాదు. కూర చాలా బాగుంటుంది ఇట్లా మామూలుగా వండుకుంటే. గిన్నెలో పెట్టుకొని వండుకోవాలి, కానీ టైం పట్టిద్ది.
అన్నీ ఇట్లా పర్ఫెక్ట్గా చూపిస్తా, మంచిగా చేసుకోండి మీరు. ఈ కూర అంతా మంచిగా దగ్గర ఉడకాలంటే అరగంట టైం పట్టిద్ది. ఇప్పుడు మిరియాల పొడి నాటుకోడి అంటేనే మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు ఉంటే ఇప్పుడు ఇదంతా పట్టించినాక మళ్ళీ ఒక లోట నీళ్లు పోసుకోవాలి, అప్పుడే చారుగా ఉంటుంది. ఈ నాటుకోడి మామూలుగా కాదు, అసలు దేనికైనా జలుబు చేసినా దేని చేసినా కూడా ఇట్లా మంచిగా చేసుకొని కూర ఒక గిలాసుడు చిన్న గిలాసుడు చారు పోసుకొని తాగితే అసలు ఎంత జలుబు ఉన్నా ఎట్లున్నా ఇమ్మటే తగ్గిపోద్ది, అంత బాగుంటుంది అనమాట. ఇగో ఇట్లా మంచిగా వస్తుంది అనమాట, ముక్కకు ముక్క అంటదు. అదే కుక్కర్లో పెడితే అంతా నలిగిపోయింది. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకోండి ఉప్పు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కల్లుప్పు వేసుకుంటాను నేను. కల్లుప్పు అయితే మంచిగా కూరగా పట్టిద్ది. మెత్తటుప్పు ఏదో ఫ్రైలకు వాడాలి, కానీ ఇట్లాంటి పులుసు కూరలకి కల్లుప్పే వాడాలి. అదంతా ఉడికే కల్లా మంచిగా ఉప్పు అంతా ముక్కలుగా పట్టిద్ది. అది నూనె అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు అవన్నీ మసాలాలు వేసినాయి కదా, నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఇట్లా మగ్గనిచ్చి మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు అదంతా మసాలాలంతా ముక్కలుగా పట్టింది కదా, మళ్ళీ సగం లోట ఎసరు పోసుకుందాం. ఎందుకంటే పులుసు లేకపోతే కూర బాగోదన్నమాట. ఈ నాటుకోడికి పులుసే ఉండాలి. కొద్దిగా ఉడకనిచ్చి పై మసాలా వేస్తా. కూర అయింది చూడాలి. అంతా దగ్గరకు వచ్చేసింది పులుసు. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఇట్లా చారు ఉండాలి కొంచెం, లేకపోతే దీని రుచి తెలవదు. పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నా, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకొని, పచ్చి కొబ్బరి వేసిన, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇందాక పుదీనా కొంచెం వేసినగా తాలింపులు. కొబ్బరి వేయంగానే అంత చిక్కగా వస్తుంది. మసాలా ధనియాలు అన్నీ కలిపి పట్టుకున్నా. మసాలా కొంచెం సరిపోయేంత వేసుకుంటే చాలు. మసాలా ఎక్కువ తిన్నోళ్ళు వేసుకోకుండా కొద్దిగా వేసుకున్నా ఏం కాదు. కూర రెడీ. ఇప్పుడు దింపుకుందాం. ఇక చూడ ఇంత మంచిగా ముక్కలకు కూడా పట్టింది పులుసు మొత్తం. కూర అంతలో చిక్కగా రావాలి. చూశారుగమ్మా నేను ఎలా చేసినా మొత్తం ఎట్లా ఎంత దేనికి కేజీ కూరకి ఎట్లా వేయాలో ఇట్లనే మీరు కూడా చేసుకోండి. ఇట్లా నేను సెట్లోనే వండుకోండి, కుక్కర్లో పెట్టుకోబాకండి. చేసుకొని ఎలా ఉందో మాకు చెప్పండి.